మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు S&S పబ్లికేషన్స్. సో ఈరోజు మనము టీఎస్ గ్రూప్ 4కి సంబంధించి డే 57 భారత్ అంతరిక్ష కార్యక్రమాలు, సో ఈ ఎగ్జామినేషన్ యొక్క కీని మనం డిస్కస్ చేద్దాం. సో భారత్ అంతరిక్ష కార్యక్రమాలు ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి మొదటి ప్రశ్న, భారతదేశంలో మొదటి అంతరిక్ష పరిశోధనలో ప్రోత్సహించిన ప్రధానమంత్రి ఎవరు? మోతీలాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మరియు జవహర్లాల్ నెహ్రూ అని అన్నప్పుడు ద రైట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ అని అంటాం. సో భారతదేశంలో కేవలము అంతరిక్ష పరిశోధన మాత్రమే కాదు, శాస్త్ర సాంకేతిక రంగం యొక్క అభివృద్ధి కొరకు కృషి చేసిన, ప్రోత్సహించిన ప్రధానమంత్రుల్లో మొదటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు అని అంటాం. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంతరిక్ష పరిశోధనల కొరకు మొదటగా ఏర్పాటు చేసిన సంస్థ ఏది? విఎస్ఎస్సి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని అంటాం. రెండవది ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మూడవది ఇన్కోస్పార్ అని అంటాం. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇన్కోస్పార్ అని అంటాం. సో ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి అని అన్నప్పుడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని అంటాం. అలాగే విఎస్ఎస్సి అన్నప్పుడు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని అంటాం. అలాగే ఐఏఎస్సి అంటాం, ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ అని అంటాం. ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్. సో అంతరిక్ష పరిశోధన కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి సంస్థ అని అన్నప్పుడు ఇన్కోస్పార్ అని అంటాం. సో ఇన్కోస్పార్ యొక్క ఏర్పాటు ఏ సంవత్సరంలో అని అన్నప్పుడు 1962వ సంవత్సరంలో, 1962 అని అంటాం. సో 1962లో ఏర్పాటు చేయబడిన ఇన్కోస్పార్ 1969 కాలానికి 1969లో ఇస్రోగా రూపాంతరం చెందింది అని అంటాం. 1962లో ఏర్పాటు చేయబడిన ఇన్కోస్పార్ 1969లో ఇట్ గాట్ కన్వర్టెడ్ టు ఇస్రో అని అంటాం. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత్ అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు అని అంటాం. జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అలాగే సర్ సివి రమన్. సో జవహర్లాల్ నెహ్రూ అని అన్నప్పుడు భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అని అంటాం. అలాగే డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఇతనిని భారతదేశం యొక్క అంతరిక్ష శాస్త్ర పితామహుడు అని అంటాం. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, భారతదేశం యొక్క క్షిపణి పితామహుడు అని అంటాం. ఫాదర్ ఆఫ్ మిసైల్ టెక్నాలజీ, క్షిపణి పితామహుడు అని అన్నప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని అంటాం. అలాగే సర్ సివి రమన్ అని అన్నప్పుడు రామన్ ఫలితమును ప్రతిపాదించిన గొప్ప వ్యక్తి. రామన్ ఫలితము అని అంటాం, రామన్ స్కాటరింగ్ అని కూడా అంటాం. రామన్ ఫలితము, సో రామన్ ఫలితంను ప్రతిపాదించింది సర్ సివి రమన్. సో అంతరిక్ష రంగంలో మనము ఈ రోజు డేట్లో ఉన్నాం, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం, ఈ స్థానంలో ఉన్నాము అంటే దానికి కారణము డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అని అంటాం. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, అందుకే వీరిని భారతదేశం యొక్క అంతరిక్ష పితామహుడు అని అంటాం. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏర్పాటు చేసిన సంవత్సరం. సో ఏ సంవత్సరంలో ఇన్కోస్పార్ను ఏర్పాటు చేశారు అని అన్నప్పుడు 1962 అని అంటాం. 1962లో ఇన్కోస్పార్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇన్కోస్పార్ 1969లో ఇస్రోగా మారింది అని చెప్తాము. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అని అంటాం. సో ఇక్కడ జనరల్గా ఇస్రో అని అంటాం, కానీ ఇస్రో కాదు, ఇక్కడ బేసిక్గా మనం ఇన్కోస్పార్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇన్కోస్పార్ యొక్క ఏర్పాటు అని అన్నప్పుడు 1962 అని అంటాం. దెన్ ద నెక్స్ట్ వన్, ఇన్కోస్పార్ సంస్థ యొక్క మొదటి చైర్మన్ ఎవరు? ఇన్కోస్పార్ యొక్క మొదటి చైర్మన్
అబ్దుల్ కలాం అని అన్నాం. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు 1983లో స్టార్ట్ చేసిన ఐజిఎండి కార్యక్రమం యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ అని అంట. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ కార్యక్రమం యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు అని అన్నప్పుడు అబ్దుల్ కలాం అని అంటాం. అలాగే టెస్సీ థామస్ అని అంటాం. సో టెస్సీ థామస్ అని అన్నప్పుడు మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని అంటాం. అలాగే జవహర్లాల్ నెహ్రూ అని అన్నప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి. సో ఇన్కోస్పాట్ యొక్క మొదటి చైర్మన్ ఎవరు అని అన్నప్పుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, భారతదేశం యొక్క అంతరిక్ష పితామహుడు. నెక్స్ట్ వన్, ఇస్రో కేంద్రాల్లోకి వెళ్ళా అతిపెద్ద రాకెట్ తయారీ కేంద్రము అని అంటున్నాం. ఇస్రో యొక్క అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, సో ఒక్కొక్క సంస్థలో రాకెట్ ప్రయోగానికి సంబంధించి, ఉపగ్రహాల ప్రయోగానికి సంబంధించి, ఉపగ్రహాల యొక్క నిర్మాణానికి సంబంధించి విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని అంటాం. సో ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో మనం చూసినట్లయితే ఉపగ్రహ వాహక నౌకల యొక్క నిర్మాణము అని అంటాము. శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని ఇక్కడ తయారు చేస్తారు. అలాగే ఐఏఎస్సి అని అన్నప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లో ఉపగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇక్కడ నుండి రాకెట్లను ప్రయోగించడం జరుగుతుంది. లేదా ఉపగ్రహ వాహక నౌకల యొక్క ప్రయోగం ఎక్కడ అని అన్నప్పుడు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని అంటాము. అలాగే ఎల్పిఎస్సి అని అంటున్నాం, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. సో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎల్పిఎస్సిలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉపగ్రహ వాహక నౌకల్లో ఉపయోగించే ఇంధనము, ఉపగ్రహ వాహక నౌకల్లో ఉపయోగించే ఇంధనం యొక్క తయారీ ఇక్కడ జరుగుతుంది అని అంటాం. ఘన ఇంధనం కావచ్చు, ద్రవ ఇంధనం కానివ్వండి, లేదా క్రయోజనిక్ ఇంధనం యొక్క తయారీ అని అంటాం. సో ఇస్రో కేంద్రాల్లోకి వెళ్ళి అతిపెద్ద రాకెట్ తయారీ కేంద్రము అని అంటే, రాకెట్ తయారీ కేంద్రము అని అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని అంటాం. నెక్స్ట్ వన్, డిఆర్డిఓ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? డిఆర్డిఓ యొక్క ప్రస్తుత చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, డాక్టర్ సమీర్ వి కామత్. సో డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, సో డాక్టర్ సమీర్ వి కామత్ గారి కన్నా ముందు ఉన్న డిఆర్డిఓ యొక్క చైర్మన్. సో ఈ రోజు డేట్లో మనం డాక్టర్ జి సతీష్ రెడ్డి గారి గురించి చూసినట్లయితే రక్షణ మంత్రి యొక్క శాస్త్రీయ సలహాదారుడు అని అంటాం. శాస్త్రీయ సలహాదారుడు ఎవరికి శాస్త్రీయ సలహాదారుడు అని అన్నప్పుడు డిఫెన్స్ మినిస్టర్, రక్షణ మంత్రి యొక్క శాస్త్రీయ సలహాదారులు. సో ఎవరు? డాక్టర్ జి సతీష్ రెడ్డి. సో డిఆర్డిఓ యొక్క ప్రస్తుత చీఫ్ ఎవరు అని అన్నప్పుడు డాక్టర్ సమీర్ వి కామత్, డిఆర్డిఓ యొక్క ప్రస్తుత చీఫ్. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష రంగం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది? సో భారత అంతరిక్ష రంగం ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహము అని అన్నప్పుడు ఆర్యభట్ట అని అంటాం. ఆర్యభట్ట. సో భారతదేశం లేదా ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహము అని అన్నప్పుడు ఆర్యభట్ట అని అంటాం. సో అదేవిధంగా ఇస్రో నుండి అంటే శ్రీహరికోట నుండి ప్రయోగింపబడిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది అని అన్నప్పుడు రోహిణి అని అంటాం. సో ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది? ఆర్యభట్ట. ఆర్యభట్టను ఎక్కడి నుంచి ప్రయోగించారు అని అన్నప్పుడు ఆర్యభట్టను రష్యాలోని కపుస్తిన్ యార్ అంతరిక్ష కేంద్రం నుండి 1975వ సంవత్సరంలో ప్రయోగించారు. రష్యాలోని కపుస్తిన్ యార్ అంతరిక్ష కేంద్రం నుండి 1975వ సంవత్సరంలో ఆర్యభట్ట ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. సో శ్రీహరికోట నుండి ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది అని అంటే రోహిణి అని అంటాము.
ఏ సంవత్సరంలో? 1979లో. రైట్, ఏ సంవత్సరంలో? 1979లో. నెక్స్ట్ వన్, భారత్లో ఇప్పటి వరకు ఎన్ని తరాల రాకెట్లు తయారు చేయడం జరిగింది? సో భారతదేశంలో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే 4 తరాల రాకెట్లను తయారు చేయడం జరిగింది. సో వీటిలో మొదటి తరం ఏది అని అన్నప్పుడు ఎస్ఎల్వి అని అంటాం. మొదటి తరం ఎస్ఎల్వి అని అంటాము. రెండవ తరము ఏఎస్ఎల్వి అని అంటాము. మూడవ తరము పిఎస్ఎల్వి. అలాగే 4వ తరము జిఎస్ఎల్వి అని అంటాం. 4వ తరము జిఎస్ఎల్వి అంటాం. సారీ, రైట్. సో 4వ తరం ఏది అన్నప్పుడు జిఎస్ఎల్వి అని అంటాం. నెక్స్ట్ వన్, ఇస్రోకి చెందిన ప్రధాన ఉపగ్రహ లాంచింగ్ కేంద్రము. ఉపగ్రహాలను ఎక్కడి నుండి ప్రయోగిస్తున్నాం? సో ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఉపగ్రహ వాహక నౌకలు అంటూ అవసరం. సో ఈ ఉపగ్రహ వాహక నౌకలను మనం ఎక్కడి నుండి ప్రయోగిస్తున్నామని అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి. సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గురించి మనం చూసినట్లయితే ఈ రోజు డేట్లో మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్న ఏకైక, ఈ రోజు డేట్లో భారతదేశంలో ఉన్న ఏకైక రాకెట్ ప్రయోగ కేంద్రము అని అంటాం. భారతదేశంలో ఉన్న ఏకైక రాకెట్ ప్రయోగ కేంద్రము. అతి త్వరలో మరొక రాకెట్ ప్రయోగ కేంద్రము అనేది అందుబాటులోకి రాబోతుంది. సో అది ఎక్కడ అని అన్నప్పుడు తమిళనాడులో కులశేఖరపట్టణం అని అంటాం. తమిళనాడులోని కులశేఖరపట్టణం. సో ఇక్కడ ఇస్రో యొక్క 2వ రాకెట్ ప్రయోగ కేంద్రం అనేది అతి త్వరలో అందుబాటులో రాబోతుంది. సో ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది అని చెప్తాము. సో అలాగే భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ కేంద్రము అని అంటాం. సో ఎప్పుడైతే మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని అంటున్నామో సో ఇది ఇస్రోకు చెందిన రాకెట్ ప్రయోగ కేంద్రం. అలాగే భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ కేంద్రం, ప్రైవేట్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఏది అని అంటే అగ్నికుల్ కాస్మోస్. అగ్నికుల్ కాస్మోస్ ఇది భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ కేంద్రము. రైట్, నెక్స్ట్ వన్, ఇండియన్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఇండియన్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ ఐఎస్ఏసి అని అంటారు, ఇసాక్ అని కూడా అంటారు. ఇండియన్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అని అంటే ఇది బెంగళూరులో ఉంది. కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో ఉంది. అలాగే ఇసాక్ గురించి మనం చూసినట్లయితే సో ఇసాక్ అనేది ఇది పూర్వనామము అని, ఓల్డ్ నేమ్ అని అంటాం. సో ప్రస్తుతము దీన్ని యుఆర్ఆర్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ అని పిలుస్తున్నారు. గతంలో ఏమని ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ అని పిలిచేవారు. సో ప్రస్తుతం దీన్ని యుఆర్ఆర్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్గా దీన్ని పేరు మార్చడం జరిగింది. సో యుఆర్ఆర్ అని అంటున్నాం. ఎవరు వీరు అని అంటే అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సమాఖ్య. అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సమాఖ్య, ఇంటర్నేషనల్ ఏరోనాటిక్స్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ ఏరోనాటిక్స్ ఫెడరేషన్. సో ఈ సంస్థ వారు ప్రదానం చేసే హాల్ ఆఫ్ ఫేమ్, ఈ సంస్థ వారు ప్రదానం చేసే హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయుడు అని అంటాం. హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయుడు. సో వీరి చనిపోయిన తరువాత సో వీరి జ్ఞాపకార్థము ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ను యుఆర్ఆర్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్గా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ వన్, ఉపగ్రహ నౌకలకు అవసరమైన ఇంధనాలను తయారు చేస్తున్న కేంద్రం ఏది?
సో ఉపగ్రహ వాహక నౌకల్లో ఉపయోగించి ఇంధనం ఎక్కడ తయారు చేస్తారో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. సో దాని ఫుల్ ఫామ్ ఏంటి అన్నప్పుడు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి రాకెట్లను ప్రయోగిస్తారు. ఇసాక్లో శాటిలైట్ల యొక్క నిర్మాణము. సో వీటిని ప్రయోగించడం కొరకు ఇంధనం అనేది అవసరము. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో వీటిని తయారు చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అని అంటామో ఈ కేంద్రాలు ఎక్కడున్నాయని అంటే ఈ సంస్థ యొక్క కేంద్రాలు మొత్తం 3. సో తిరువనంతపురంలో 1, అదేవిధంగా బెంగళూరులో 1, మరియు తమిళనాడులోని మహేంద్రగిరిలో మరొక రాకెట్ ప్రయోగ కేంద్రం, మరొక ఇంధన తయారీ కేంద్రము అని అంటాం. తిరువనంతపురం, బెంగళూరు మరియు మహేంద్రగిరిలో ఇంధనం తయారీ కేంద్రాలు అంటూ ఉన్నాయి. సో ఈ తిరువనంతపురం, బెంగళూరులో చూసినట్లయితే ఘన ఇంధనము, ద్రవ ఇంధనము ఈ రెండింటినీ కూడా ఇక్కడ తయారు చేస్తారు. అలాగే మహేంద్రగిరిలో మాత్రము కేవలం 1 క్రయోజనిక్ ఇంధనాన్ని ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. సో ఈ క్రయోజనిక్ ఇంధనాన్ని జిఎస్ఎల్వి రాకెట్లో ఉపయోగిస్తారు. అలాగే పిఎస్ఎల్వి రాకెట్లో కేవలము ఘన మరియు ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. రైట్. సో రాకెట్లకు అవసరమైన ఇంధనాన్ని ఎక్కడ అని అంటే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఉపగ్రహాల్లో ఉపయోగించే సాంకేతిక పరికరాలను డిజైనింగ్ చేసి అభివృద్ధి చేస్తున్న సంస్థ ఇది. సో ఉపగ్రహాల్లో ఉపయోగించే సాంకేతిక పరికరాలను డిజైన్ చేసే సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో మనం చూసినట్లయితే కేవలము రాకెట్ల యొక్క తయారీ మాత్రమే ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇస్రో శాటిలైట్ సెంటర్ అంటాం, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, అలాగే మరొకటి ఇసాక్ అని అంటాం. సో ఇసాక్ లో మనం చూసినట్లయితే ఇస్రో శాటిలైట్ అప్లికేషన్ సెంటర్. ఇక్కడ ఉపగ్రహాల యొక్క రూపకల్పన మరియు వాటి యొక్క తయారీ అనేది జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి అన్నప్పుడు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటాం. నెక్స్ట్ వన్, సాంకేతిక పరికరాలను అనుసంధానించి ఉపగ్రహాలను నిర్మించే పద్ధతిని ఏమంటారు? సో టెక్నికల్గా సాంకేతికంగా ఈ పదాన్ని ఏమంటారు అంటే ఫ్యాబ్రికేషన్ అని అంటాం. ఫ్యాబ్రికేషన్ అంటే శాటిలైట్లను డిజైన్ చేయడము, వాటిని తయారు చేయడం, అదేవిధంగా వాటిని ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఉపగ్రహ వాహక నౌకలో వాటిని అమర్చాలి. దీని అంతా కలిపి ఏమంటాము? ఫ్యాబ్రికేషన్ అని అంటాం. ఫ్యాబ్రికేషన్. నెక్స్ట్ వన్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల నుండి సమాచారాన్ని సేకరించి విశ్లేషించి అంతిమ వినియోగదారులకు అందించే కేంద్రము. సో ఉపగ్రహాలు పంపిస్తున్న సమాచారాన్ని సేకరించడము, వాటిని విశ్లేషించడానికి ఒక సంస్థ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని అంటారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో ఎక్కడ ఉంది ఇది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉంది. అలాగే ఎల్పిఎస్సి ఇంతకుముందు చెప్పినట్లుగా తిరువనంతపురం, బెంగళూరు మరియు మహేంద్రగిరి. అలాగే ఎస్డిఎస్సి ఎక్కడ అని అన్నప్పుడు శ్రీహరికోట అని అంటాం. సో రైట్ ఆన్సర్ ఏది? ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని అంటాం. నెక్స్ట్ వన్, భారతదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో అంతరిక్ష కార్యక్రమాల ప్రాధాన్యతను, అనువర్తనాలను, ప్రభావాలను అధ్యయనం చేస్తున్న కేంద్రం ఏది అని అన్నప్పుడు రైట్ డిఈసివి అని అంటాం. సో భారతదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో అంతరిక్ష కార్యక్రమాల ప్రాధాన్యతను, అనువర్తనాలను, ప్రభావాలు అధ్యయనం చేస్తున్న కేంద్రం ఏది అన్నప్పుడు డిఈసివి అని అంటాం. సో ఇస్ట్రాక్ ఏంటి అని అన్నప్పుడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టాక వాటి నుండి వచ్చే తొలి సంకేతాలు, మొదటి సంకేతాలను, ముఖ్యంగా చంద్రయాన్ 1, మంగళయాన్ ఇటువంటి కార్యక్రమాల్లో సో వాటి నుండి వచ్చే మొదటి సంకేతాలను అందుకునే సంస్థ ఇస్ట్రాక్ అని అంటాము. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏంటి? రాకెట్ ప్రయోగ కేంద్రము.
అలాగే ఎల్పిఎస్సి ఏంటి అని అన్నప్పుడు రాకెట్ ఇంధన తయారీ కేంద్రము అని అంటాం. సో రైట్ ఆన్సర్ ఏంటి అని అన్నప్పుడు డిఈసివి అని అంటాం. నెక్స్ట్ వన్, భారత్లో పిఎస్ఎల్వి జిఎస్ఎల్ ఉపగ్రహాల నౌకల లాంచింగ్ కేంద్రం ఎక్కడ? సో ఉపగ్రహాలు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఉపగ్రహ వాహక నౌకలను ఎక్కడి నుండి లాంచ్ చేస్తాము అని అంటే శ్రీహరికోట నుండి ప్రస్తుతం మనం లాంచ్ చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో మనం చూసినట్లయితే తమిళనాడులోని కులశేఖరపట్నంలో మరొక రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించబోతున్నారు. సో తమిళనాడులో నిర్మించబోయే కులశేఖరపట్నం, సో ఈ కేంద్రం నుండి రైట్ కులశేఖరపట్న కేంద్రం నుండి ఎస్ఎస్ఎల్వి రైట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వీటిని ఎక్కువగా ప్రయోగించాలనేసి సో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో కూడా పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలను శ్రీహరికోట నుండి ప్రయోగిస్తారు. అలాగే ఎస్ఎస్ఎల్విల కోసం ప్రత్యేకంగా ఒక రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. సో ఎక్కడ అది? కులశేఖరపట్నం. నెక్స్ట్ వన్, దేశంలో సహజ వనరుల నిర్వహణ కోసం భారత ప్రభుత్వము ఏర్పాటు చేసిన ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ సేవా కేంద్రాల సంఖ్య. సో భారతదేశంలో సహజ వనరుల నిర్వహణ కొరకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు, రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్, ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు ఎన్ని అన్నప్పుడు మొత్తం 5 అని అంటాం. సో ఈ 5 ఎక్కడెక్కడ అని అన్నప్పుడు ఈ 5 చూసినట్లయితే రాజస్థాన్లోని జోధ్పూర్లో ఒకటి, అలాగే బెంగళూరు, మరొకటి కోల్కతా, మరొకటి ఢిల్లీ, అలాగే మరొకటి నాగ్పూర్. సో మొత్తం 5 కేంద్రాలు అని అంటాం. సో గతంలో దెహ్రాదూన్లో ఉన్న రీజనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రాన్ని ఢిల్లీకి మార్చడం జరిగింది. రీజనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు. సో ఈ కేంద్రాలన్నీ కూడా, సో ఈ 5 కేంద్రాలన్నీ కూడా ఎన్ఆర్ఎస్సి రైట్ లేదా ఎన్ఆర్ఎస్ఏ అని అంటాం. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి ఇవన్నీ కూడా. సో ఎన్ఆర్ఎస్ఏ ఎక్కడ ఉంది అని అన్నప్పుడు హైదరాబాద్. జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని అంటున్నాం. సో ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు మొత్తం 5 ఏర్పాటు చేయబడ్డాయి. బెంగళూరు, జోధ్పూర్, ఢిల్లీ, కోల్కతా మరియు నాగ్పూర్. సో వీటి యొక్క ముఖ్య కార్యాలయం ఎక్కడ అని అన్నప్పుడు హైదరాబాద్లోని ఎన్ఆర్ఎస్ఏ అని అంటాం. సో మొత్తం ఎన్ని? 5 కేంద్రాలు. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని కాలుష్య కారకాలు, గాలుల వేగము, క్లౌడ్ ఫిజిక్స్ మొదలగు వాటిని అధ్యయనం చేస్తున్న కేంద్రం ఏది అని అన్నప్పుడు NARL అని అంటాం. నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, NARL అని అంటాము. సో యాంట్రిక్స్ కార్పొరేషన్ ఏంటి అని అన్నప్పుడు ఇస్రో యొక్క ఆర్థిక లావాదేవీలు చూస్తున్న సంస్థ. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశము లేదా ఇస్రో చేపడుతున్న ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, సో అంతర్జాతీయ సంబంధించినవి అంటే ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షణ సంస్థ ఏది అన్నప్పుడు యాంట్రిక్స్ కార్పొరేషన్ అని అంటాం. సో ఇతర దేశాల యొక్క ఉపగ్రహాలకు సంబంధించి వాణిజ్య కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహిస్తున్న సంస్థ యాంట్రిక్స్ కార్పొరేషన్. అలాగే వాతావరణంలో కాలుష్య కారకాలు కానివ్వండి, గాలుల వేగం కానివ్వండి, లేదా క్లౌడ్ ఫిజిక్స్ వీటికి సంబంధించి అధ్యయనం చేస్తున్న కేంద్రం ఏది అని అన్నప్పుడు NARL, నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని అంటాం. నెక్స్ట్, ఖగోళ శాస్త్ర పరిశోధన, గ్రహ వ్యవస్థలను అధ్యయనం చేస్తున్న సంస్థ ఏది? ఖగోళ శాస్త్ర పరిశోధన రైట్, అంతరిక్షం గురించి చేస్తున్న అధ్యయనం. అలాగే గ్రహాల వ్యవస్థలు, సో వీటి గురించి అధ్యయనం చేస్తున్న సంస్థ
పిఆర్ఎల్ అని అంటాం, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్. ఇది అహ్మదాబాద్లో ఉంది. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అహ్మదాబాద్ అని అంటాం. రైట్. సో ఎన్ఏఆర్ఎల్ ఏమో వాతావరణంలోని కాలుష్య కారకాలు, అదేవిధంగా గాలుల యొక్క వేగము, క్లౌడ్ ఫిజిక్స్ గురించి అధ్యయనం చేసే సంస్థ ఎన్ఏఆర్ఎల్. రైట్. అలాగే ఇస్రో యొక్క వాణిజ్య కార్యకలాపాలు చూసిన సంస్థ ఆండ్రిక్స్ కార్పొరేషన్. అలాగే ఉపగ్రహాలు పంపిస్తున్న సమాచారం విశ్లేషించడం, అధ్యయనం చేసిన సంస్థ ఎన్ఆర్ఎస్సి. దెన్ పిఆర్ఎల్ అని అంటున్నాం, ఖగోళ శాస్త్ర పరిశోధన మరియు గ్రహ వ్యవస్థ అధ్యయనం చేస్తున్న సంస్థ ఏది అని అన్నప్పుడు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని అంటాం. దెన్ నెక్స్ట్ వన్, మన దేశము అంటే భారతదేశము మొదటిసారి రష్యా భూభాగం నుండి ప్రయోగించిన ఉపగ్రహం ఏది? సో భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహము ఆర్యభట్ట, రష్యాలోని కపుస్తిన్యార్ అంతరిక్ష కేంద్రం నుండి, అంతరిక్ష కేంద్రం నుండి ఏ సంవత్సరంలో? 1975లో అని అంటాం. సో యాపిల్ ఏంటి? సో యాపిల్ అనేది భారతదేశము ప్రయోగించిన మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహము అని అంటాం. అలాగే భాస్కరావాన్ ఏంటి అని అన్నప్పుడు భారతదేశము ప్రయోగించిన మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము. అలాగే మామ్ అని అంటాం, అంటే ఏంటి? మంగళ్యాన్. సో మంగళ్యాన్ ఏంటి అని అన్నప్పుడు భారతదేశం చేపట్టిన మొట్టమొదటి ఇంటర్ ప్లానిటరీ కార్యక్రమము. సో ఇంటర్ ప్లానెటరీ అంటే ఏంటి? మరొక గ్రహం యొక్క కక్షలోకి ఉపగ్రహాన్ని మనము మొదటిసారి ప్రవేశపెట్టాము. మరొక గ్రహం యొక్క, సో చంద్రుడి యొక్క కక్షలో కాకుండా మరొక గ్రహం యొక్క కక్షలోకి అని అంటున్నాం. సో ఎప్పుడైతే చంద్రయాన్ 1 అని అంటున్నామో చంద్రుడి యొక్క కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా మొదటి ప్రయత్నంలోనే. ఇది ఒక చరిత్ర అని అంటాం. అలాగే అంగారక గ్రహం యొక్క కక్షల్లోకి ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాం. అది కూడా మొదటి ప్రయత్నంలోనే. ఇది కూడా ఒక చరిత్ర అని అంటాం. అంటే తొలి ప్రయత్నంలోనే చంద్రుడి యొక్క కక్షలోకి అంగారక గ్రహం యొక్క కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన దేశం ఏది అని అన్నప్పుడు భారతదేశము అని అంటాము. రైట్. సో ఇక్కడ రష్యా యొక్క భూభాగం నుండి భారతదేశము ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది అని అంటే ఆర్యభట్ట. ఇది రైట్ ఆన్సర్ అని అంటాం. నెక్స్ట్ వన్, మన దేశం ప్రయోగించిన మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? భాస్కర అనేది భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము. యాపిల్ కమ్యూనికేషన్ ఉపగ్రహము. మరొక గ్రహం యొక్క కక్షలోకి, అంగారక గ్రహం యొక్క కక్షలోకి భారతదేశము ప్రయోగించిన ఒక ఉపగ్రహము అని అంటాం. అలాగే నావిక్ అని అంటున్నాం. సో నావిక్ అంటే ఏంటి? సో నావిక్ అనేది భారతదేశము రూపొందించిన నావిగేషన్ వ్యవస్థ. భారతదేశము రూపొందించిన నావిగేషన్ వ్యవస్థను నావిక్ అని అంటారు. సో ప్రస్తుతం దీన్ని రైట్. సో గతంలో దీన్ని IRNSS అని పిలిచేవారు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలిచేవారు. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. ప్రస్తుతం దీన్ని నావిక్ అని పిలుస్తున్నారు. కానీ మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము అని అన్నప్పుడు భాస్కర అని అంటాం. అలాగే మన దేశం యొక్క మొదటి సమాచార ఉపగ్రహము అని అన్నప్పుడు యాపిల్. రైట్. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహము యాపిల్. ఏరియన్ ప్యాసింజర్. దీని ఫుల్ ఫామ్ ఏంటి అని అన్నప్పుడు ఏరియన్ ప్యాసింజర్
పేలోడ్ ఎక్స్పెరిమెంట్, ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ 1981 సంవత్సరంలో దీన్ని ప్రయోగించడం జరిగింది. 1981. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రత్యేకంగా సమాచార వ్యవస్థకు ఉద్దేశించినది ఇది. భారతదేశంలో సమాచార వ్యవస్థ యొక్క అభివృద్ధి కొరకు ఉద్దేశించబడినది ఏది? ఇన్సాట్ వ్యవస్థ, ఐఆర్ఎస్ వ్యవస్థ, ఆదిత్య, ఆక్రోసాట్. సో ఆదిత్య అనేది సూర్యుడి యొక్క కక్షలోకి మనం అతి త్వరలో ప్రయోగించబోతున్న ఒక ఉపగ్రహము అని అంటాము. సూర్యుని యొక్క కక్షలోకి మనం ప్రయోగించబోతున్న మొట్టమొదటి ఉపగ్రహము అని అంటాం. అలాగే ఐఆర్ఎస్ వ్యవస్థ అని అంటాం, ఇండియన్ రీజనల్ శాటిలైట్ అని అంటాం, లేదా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని అంటాం. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వాతావరణ అధ్యయనం కొరకు, సముద్రంలో వస్తున్న మార్పుల యొక్క అధ్యయనం కొరకు, భూ వాతావరణంలో వస్తున్న మార్పుల యొక్క అధ్యయనం కొరకు ఐఆర్ఎస్ ఉపగ్రహాలను మనము ఉపయోగిస్తుంటాము. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని అంటాం. నెక్స్ట్ ఇన్సాట్ వ్యవస్థ. సో గతంలో ఇన్సాట్ అని పిలిచేవారు, ప్రస్తుతం దీన్ని జీసాట్ అని అంటున్నారు. ఇండియన్ నేషనల్ శాటిలైట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్. సో ప్రస్తుతం దీన్ని జియోసింక్రనస్ శాటిలైట్ వ్యవస్థ అని పిలుస్తున్నారు. సో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను జియో కక్షలో 35,786 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడుతుంటారు. జియో కక్ష అని అంటాం. సో 35,786 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖ కక్ష మీదుగా ఉండేది. భూమధ్య రేఖ మీదుగా ఉన్న కక్షను జియో కక్ష అని అంటారు. 35,786 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖ మీదుగా ఉన్న ఉపగ్రహ కక్షను జియో అని అంటారు. అలాగే 35,786 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖకు కొద్దిగా వాలుగా ఉన్న కక్షను జిఎస్ఓ కక్ష అని అంటారు. జియో సింక్రనస్ శాటిలైట్ ఆర్బిట్ అని అంటాం. జియో సింక్రనస్ ఆర్బిట్ అని కూడా అంటాం సింపుల్గా. జియో సింక్రనస్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ అని అంటాం. సో ఈ కక్షల్లో ఉన్న ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా ఇవి ఎప్పుడూ కూడా స్థిరంగా కనిపిస్తూ ఉంటాయి. సో కమ్యూనికేషన్ వ్యవస్థ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఉపగ్రహాలు ఏవి అని అన్నప్పుడు ఇన్సాట్ ఉపగ్రహాలు, లేదా ప్రస్తుతం వీటిని జీసాట్ అని పిలుస్తున్నాం. గతంలో ఇన్సాట్ అని అన్నాము, ప్రస్తుతం వీటిని జీసాట్ అని అంటున్నాము. దెన్ భారతదేశంలో ఇస్రో ఇన్సాట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరము 1982. సో భారతదేశం యొక్క మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏది? యాపిల్. ఏ సంవత్సరంలో? 1982. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయిలో విద్యా సేవలకు ఉద్దేశించబడి ప్రయోగించిన ఉపగ్రహము. సో ఇన్సాట్ ఉపగ్రహాలు అనేవి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఇవి. అలాగే రిసోర్స్ శాట్ అని అంటాం, ఇవి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు అని అంటాం. సో విద్య కొరకు ప్రత్యేకంగా ప్రయోగించబడిన ఉపగ్రహం ఏది అన్నప్పుడు ఎడ్యుసాట్ అని అంటాం. ఎడ్యుసాట్, రైట్. సో ఎడ్యుకేషన్ కొరకు, విద్య కొరకు ప్రత్యేకంగా ప్రయోగింపబడిన ఉపగ్రహం ఏది అని అన్నప్పుడు ఎడ్యుసాట్ అని అంటాం. దూరదర్శన్ అనేక ప్రైవేట్ టీవీ ఛానల్లో తమ కార్యక్రమాలను బ్రాడ్కాస్టింగ్ చేస్తున్న ఉపగ్రహాలు. సో దూరదర్శన్ కానివ్వండి, లేదా ఇతర ఛానళ్ళు కానివ్వండి, తమ కార్యక్రమాలను మనకు ప్రదర్శిస్తున్నాయి, బ్రాడ్కాస్ట్ చేస్తున్నాయి. సో దీని కొరకు ఉపయోగిస్తున్న ఉపగ్రహాలు ఏవి అని అన్నప్పుడు ఇన్సాట్ 3A, ఇన్సాట్ 3C, ఇన్సాట్ 4B. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏది? 5 అన్నీ కూడా.
సో ఇవన్నీ కూడా ఏంటి అని అన్నప్పుడు ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు. ఇన్సాట్ 3A కావచ్చు, 3C కావచ్చు, 4B కావచ్చు, ఈ మూడు కూడా ఏంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు. సో ఈ మూడు ఉపగ్రహాలను కూడా మనము టెలివిజన్ కార్యక్రమాలన్నింటిలో కూడా వీటిని ప్రస్తుతము ఉపయోగిస్తున్నాము అని అంటాము. నెక్స్ట్ వన్, D2H సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన ఉపగ్రహాల సిరీస్ ఏవి? D2H అని అంటాం, డైరెక్ట్ టు హోమ్ అని అంటాం, డైరెక్ట్ టు హోమ్. సో ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన ఉపగ్రహాల యొక్క సిరీస్ ఏది, శ్రేణి ఏది అన్నప్పుడు ఇన్సాట్ 4 అని అంటాం. 4A, 4B, 4C అలా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాహక నౌకలను ఇస్రో గెలుపు గుర్రాలుగా పిలుస్తారు? గెలుపు గుర్రాలు లేదా గెలుపు అశ్వము అని అన్నప్పుడు PSLV. సాధారణంగా PSLVని ఇస్రో యొక్క గెలుపు అశ్వము అని అంటారు. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే GSLV యొక్క సక్సెస్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. కానీ PSLV మాత్రం మాత్రం ఇస్రో యొక్క గెలుపు అశ్వము అని అంటారు. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఖగోళ శాస్త్ర పరిశోధనలకు తయారు చేయబడిన ఉపగ్రహం ఏది? ఆస్ట్రోసాట్. అంతరిక్షం అలాగే అంతరిక్షంలో ఉండే విభిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో, పదార్థాలు ఏవైతే వాటి యొక్క అధ్యయనం కొరకు ప్రయోగింపబడిన ఉపగ్రహము ఎడ్యుసాట్, ఇన్సాట్, మెడ్సాట్. మెడ్సాట్ దేని కొరకు? వాతావరణంలో వస్తున్న మార్పుల యొక్క అధ్యయనం కొరకు మెడ్సాట్. అలాగే ఇన్సాట్ అని అన్నప్పుడు కమ్యూనికేషన్ ఉపగ్రహము, సమాచార వ్యవస్థ కొరకు ఉపయోగించబడిన ఉపగ్రహము. ఎడ్యుసాట్ విద్య కొరకు ప్రయోగింపబడిన ఉపగ్రహము. సో చివరిగా మిగిలింది ఏంటి? ఆస్ట్రోసాట్ అని అంటాం. ఆస్ట్రోసాట్ ఇది అంతరిక్ష పరిశోధన కొరకు, ఖగోళ శాస్త్ర పరిశోధన కొరకు ప్రయోగింపబడిన ఉపగ్రహము ఆస్ట్రోసాట్ అని అంటాం. భారతదేశంలో ప్రధానంగా యుద్ధ ట్యాంకులు తయారయ్యే ప్రదేశం ఏది అని అంటాం. సో యుద్ధ ట్యాంకులు ఎక్కడ తయారు చేస్తారు భారతదేశంలో అని అన్నప్పుడు తమిళనాడులోని ఆవడి అని అంటాం. తమిళనాడులోని ఆవడి అని అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే తమిళనాడులోని ఆవడిలో DRDO యొక్క కేంద్రం అంటూ ఉంది. సో ఈ కేంద్రంలో తమిళనాడులోని ఆవడి ప్రాంతంలో ఉన్న DRDO కేంద్రంలో చూసినట్లయితే అర్జున్ యుద్ధ ట్యాంక్ ను ఇక్కడే రూపొందించడం జరిగింది. అర్జున్ బ్యాటిల్ ట్యాంక్ ను ఇక్కడే డెవలప్ చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే అర్జున్ అదేవిధంగా కర్ణ ఈ బ్యాటిల్ ట్యాంక్స్ ఈ మధ్య కాలంలో వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తా ఉన్నాం. అందులో అర్జున్ బ్యాటిల్ ట్యాంక్ ను ఎక్కడ నిర్మించారు అని అన్నప్పుడు తమిళనాడులోని ఆవడి అనే ప్లేస్లో అని చెప్తాము. రైట్, నెక్స్ట్ వన్, భారత సైనిక దళం ఉపయోగించే ప్రధానమైన యుద్ధ ట్యాంక్ ఏది? INS విరాట్. INS విరాట్ అనేది యుద్ధ ట్యాంక్ కాదు. INS విరాట్ అనేది విమాన వాహక నౌక. అంటే యుద్ధ విమానాలు చాలా సులువుగా దిగడానికి అదేవిధంగా టేక్ ఆఫ్ అవ్వడానికి నిర్మించబడిన ఒక పెద్ద నౌక ఇది. విమాన వాహక నౌక అని అంటాం. సో INS విరాట్ విమాన వాహక నౌకను UK నుండి కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతము ఇది భారతదేశం యొక్క నావికా దళం నుండి దీన్ని రిటైర్ చేయడం కూడా జరిగింది. సో ప్రస్తుతం సేవలలో లేదు, సేవల నుంచి తొలగించడం జరిగింది. అలాగే తేజస్ అని అన్నప్పుడు తేలికపాటి యుద్ధ విమానము అని అంటాము. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించిన తేలికపాటి యుద్ధ విమానము. కాబట్టి తేజస్ కూడా యుద్ధ ట్యాంక్ కాదు. అలాగే విక్రమాదిత్య అని అంటున్నాం. సో విక్రమాదిత్య అనేది ఒక విమాన వాహక నౌక. రష్యా నుండి దీనిని కొనుగోలు చేయడం జరిగింది. దీని యొక్క అసలు పేరు ఏంటి అని అన్నప్పుడు అడ్మిరల్ గోర్షికోవ్ అని అంటాం. అడ్మిరల్ గోర్షికోవ్. ఈ రోజు భారత నావికా దళంలో ఉన్న యుద్ధ నౌకలు లేదా విమాన వాహక నౌకలు ఏవి అని అన్నప్పుడు రెండు మాత్రమే చెప్తాము. ఒకటి INS విక్రమాదిత్య అని అంటాము, అలాగే మరొకటి INS విక్రాంత్ అని అంటాము.
రైట్. సో ఇక్కడ యుద్ధ ట్యాంక్ ఏది అని అన్నప్పుడు వైజయంత. అలాగే దీని స్పెషాలిటీ ఏంటి? వైజయంత అనేది భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి యుద్ధ ట్యాంక్, స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన మొట్టమొదటి యుద్ధ ట్యాంక్ ఏది అని అన్నప్పుడు వైజయంత అని అంటాం. నెక్స్ట్ వన్, భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి రిమోట్ ఆధారంగా పనిచేసే మానవరహిత యుద్ధ ట్యాంక్ ఏది? రైట్, రిమోట్ ఆధారంగా పనిచేసే మానవరహిత యుద్ధ ట్యాంక్ అని అంటున్నాం. సో అర్జున్ అనేది యుద్ధ ట్యాంక్, కానీ అర్జున్ యుద్ధ ట్యాంక్లో జవాన్లు చాలా ఈజీగా ట్రావెల్ చేస్తారు. జవాన్లు కూర్చోవడానికి, వేరు క్షిపణులను ప్రయోగించడానికి కూడా ఇందులో వెసులుబాటు అంటూ ఉంటుంది. అలాగే అవన్ అని అంటున్నాం, మరొకటి మంత్ర, మరొకటి పినాక. సో పినాక అనేది ఒక మల్టీ బ్యారల్ సిస్టమ్ అంటాం. ఒకేసారి 12 క్షిపణులను పినాక నుండి ప్రయోగించవచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? మానవ రహిత యుద్ధ ట్యాంక్ అని అంటున్నాం. మంత్ర, ఇది రైట్ ఆన్సర్. సో మంత్ర అనేది మానవ రహిత యుద్ధ ట్యాంక్ అని అంటాం. సో దీని ఫుల్ ఫామ్ ఏంటి అని అన్నప్పుడు మిషన్ అన్మాన్డ్ ట్రాక్డ్ అని అంటాం. మిషన్ అన్మాన్డ్ ట్రాక్డ్ అని అంటాం. ఇది మంత్ర ఫుల్ ఫామ్. ఇది మిషన్ అన్మాన్డ్ ట్రాక్డ్, మంత్ర ఫుల్ ఫామ్. నెక్స్ట్ వన్, భారతీయ మొదటి స్వదేశీ యుద్ధ ట్యాంక్ ఏది? భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన మొట్టమొదటి యుద్ధ ట్యాంక్ ఏది అని అన్నప్పుడు వైజయంత అని అంటాం. వైజయంత. అర్జున్ అనేది బ్యాటిల్ ట్యాంక్, కానీ ఇది 3వ తరానికి చెందిన యుద్ధ ట్యాంక్ అని అంటాం. అర్జున్ అనేది 3వ తరానికి చెందిన యుద్ధ ట్యాంక్ అని అంటాము. అలాగే పినాక అనేది ఒక మల్టీ బ్యారల్ సిస్టమ్, ఒకేసారి 12 క్షిపణులను ప్రయోగించవచ్చు. కేవలము 44 సెకండ్లలో 12 మిసైల్స్ను ప్రయోగించగలదు పినాక. మంత్ర అనేది మానవ రహిత యుద్ధ ట్యాంక్ అని అన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది దీని గురించి. నెక్స్ట్ వన్, 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొనిన భారతీయ యుద్ధ ట్యాంక్ ఏది? వైజయంత. అర్జున్, పినాక, మంత్ర, వీటిని ఈ 5 సంవత్సరాల్లో, గత 4-5 సంవత్సరాలు అని అంటాం, ఈ మధ్య కాలంలో వీటిని డెవలప్ చేయడం జరిగింది. కానీ మొదటి తరానికి చెందిన యుద్ధ ట్యాంక్ అయిన వైజయంతను 1971 వార్, ఇండో పాకిస్తాన్ వార్లోనే వైజయంత యుద్ధ ట్యాంక్ను ఉపయోగించడం జరిగింది. కానీ ప్రస్తుతము వైజయంతను సేవల నుండి తొలగించడం జరిగింది. ప్రస్తుతము ఐఎన్ఎస్ వైజయంత యుద్ధ ట్యాంక్ అనేది ఇండియన్ ఆర్మీకి సేవల్లో లేదు అని చెప్తాము. నెక్స్ట్, యుద్ధ ట్యాంకులను తయారీ చేస్తున్న ఫ్యాక్టరీ ఏది? సో యుద్ధ ట్యాంకులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ విశాఖపట్నం, ARDE పుణే, అదేవిధంగా ఒడిస్సా అని అన్నప్పుడు హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అని అంటాం. 36(1) అని అంటాం. సో డిఫరెంట్ టైప్స్. సో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వివిధ రకాల ఆయుధాలను తయారు చేస్తూ ఉంటాం. సో కొన్ని యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో నీటిలో కూడా ట్రావెల్ చేయగలుగుతాయి. దాదాపుగా ఒక 4-5 అడుగుల నీరు ఉన్నా కూడా, 4 to 5 feet కావచ్చు, కొంచెం అంతకన్నా ఎక్కువ నీరున్నా కూడా వాటిలో కూడా సునాయాసంగా ప్రయాణించగలిగే యుద్ధ ట్యాంకులను ఈ మధ్య కాలంలో నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని యుద్ధ ట్యాంకులు గంటకు 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే యుద్ధ ట్యాంకులు కూడా ఉన్నాయి. సాధారణంగా యుద్ధ ట్యాంకులు చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో రూపొందిస్తున్న యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో తేలికపాటివి, అదేవిధంగా చాలా వేగంగా అవి ప్రయాణించగలుగుతాయి అని అంటాము. సో వీటిని నిర్మిస్తున్నది ఎవరు అని అన్నప్పుడు రైట్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అని అంటాం. నెక్స్ట్, నిఘా కోసం రూపొందించబడిన యుద్ధ ట్యాంక్. సో నిఘా కొరకు అని అన్నాం. సో ఇందులో మనం డిస్కస్ చేసినట్లయితే మానవరహిత యుద్ధ ట్యాంక్ ఏది అన్నప్పుడు మంత్ర అని అన్నాం. సో మంత్రాలో మొత్తం 3 రకాలు ఉన్నాయి. మంత్ర ఎస్, మంత్ర ఎం మరియు మంత్ర ఎన్ అని అంటాం. మంత్ర ఎస్, మంత్ర ఎం, అలాగే మంత్ర ఎన్. సో నిఘా కొరకు రూపొందించబడిన యుద్ధ ట్యాంక్ మంత్ర ఎస్ దేని కొరకు అని అంటే పర్యవేక్షణ కొరకు లేదా నిఘా కొరకు
లేదా సర్వైలెన్స్ అని అంటాం. సో పర్యవేక్షణ కొరకు రూపొందించబడిన యుద్ధ ట్యాంక్ ఏది అన్నప్పుడు మంత్రా ఎస్. మరి అలాగే మంత్రా ఎన్ దేని కొరకు అని అన్నప్పుడు మంత్రా ఎన్ అనేది న్యూక్లియర్ రేడియేషన్ లేదా అనుధార్మికత, న్యూక్లియర్ రేడియేషన్ను గుర్తించడానికి మంత్రా ఎన్ అని అంటాం. అలాగే మంత్రా ఎన్ గురించి చూసినట్లయితే ల్యాండ్ మైన్స్ అని అంటాం. సో ల్యాండ్ మైన్స్ను గుర్తించడం కొరకు మనం అనేక సినిమాల్లో చూసే ఉంటాం. సో యుద్ధం జరిగే టైంలో చూస్తున్నట్లయితే చిన్నగా గొయ్యి తవ్వి అందులో టిఫిన్ బాక్స్ సైజ్ ఉంటే బాంబులు అమరుస్తూ ఉంటారు. సో వాటిని మనం ల్యాండ్ మైన్స్ అని అంటాం. వాటిని గుర్తించడం కోసం మంత్రా ఎం, అలాగే అణుబాంబులను అణుధార్మికతను గుర్తించడానికి మంత్రా ఎన్, అలాగే సర్వైలెన్స్ కోసం కావచ్చు లేదా నిఘా కొరకు మంత్రా ఎస్ అని అంటాం. నెక్స్ట్, ఏకకాలంలో 12 సాలిడ్ ప్రొపెలెంట్ రాకెట్లతో లక్ష్యాల వైపు దాడి చేయగల శక్తి ఉన్న యుద్ధ ట్యాంక్ ఇది. ఏకకాలంలో 12 సాలిడ్ ప్రొపెలెంట్ రాకెట్లతో లక్ష్యాలపై దాడి చేయగల శక్తి ఉన్న యుద్ధ ట్యాంక్ అర్జున్, వైజయంత, పినాక, మంత్ర అని అన్నప్పుడు పినాక అని అంటాము. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వైజయంత అనేది మొదటి తరానికి చెందిన యుద్ధ ట్యాంక్, అర్జున్ అనేది 3వ తరానికి చెందిన యుద్ధ ట్యాంక్, మంత్ర అనేది మానవరహిత యుద్ధ ట్యాంక్ అని అంటాం. సో ఏకకాలంలో ఏది అన్నప్పుడు 12 పినాక మిసైల్స్ అవి. నెక్స్ట్ వన్, భారతదేశం ఉపయోగిస్తున్న అతిపెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ కమోర్త, ఐఎన్ఎస్ తరిణి, ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. సో కమోర్త అని అంటాం. కమోర్త క్లాస్ అని అన్నప్పుడు సో ఇవి దేని కొరకు అంటే జలాంతర్గాములను విధ్వంసం చేయడానికి ఉపయోగించే నౌకలు ఇవి. సముద్రం లోపల ఉండే జలాంతర్గాములను సముద్రం పై నుండి మనము క్షిపులను ప్రయోగించి వీటిని విధ్వంసం చేయడానికి ఉపయోగించే వాటిని కమోర్త అని అంటారు. ఐఎన్ఎస్ కమోర్త. అలాగే ఐఎన్ఎస్ తరిణి అని అంటున్నాం. సో ఐఎన్ఎస్ తరిణి అనేది నౌకాదళం వారి కొరకు రూపొందించిన ఒక నౌక మాత్రమే ఇది. సో ఈ నౌకలో ఎటువంటి ఆయుధాలు అనేవి ఉండవు. సో ఈ నౌకలో సముద్రయానం చేపట్టవచ్చు. సముద్రంలో ప్రయాణించడం కొరకు, ప్రపంచమంతా తిరిగి రావడం కొరకు ఐఎన్ఎస్ తరిణి రూపొందించడం జరిగింది. అలాగే ఐఎన్ఎస్ విరాట్ అని అన్నప్పుడు ఐఎన్ఎస్ విరాట్ ప్రస్తుతము నావికాదళం యొక్క సర్వీస్లో లేదు అని అంటాం. యూకే నుండి కొనుగోలు చేశాము. అదేవిధంగా 2016వ సంవత్సరంలో సేవల నుండి తొలగించడం జరిగింది. సో ప్రస్తుతము ఉపయోగిస్తున్న అతిపెద్ద యుద్ధ నౌక ఏది అని అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని అంటాం. రష్యా నుండి మనము దిగుమతి చేసుకున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని అంటాము. నెక్స్ట్ వన్, భారత నావికాదళంలో అధిక కాలం పనిచేసిన యుద్ధ విమాన వాహక నౌక వార్షిప్ క్యారియర్. ఎక్కువ కాలం పనిచేసిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ కమోర్త. ఇంతకుముందు చెప్పినట్లుగా ఐఎన్ఎస్ కమోర్త అనేది కేవలం జలాంతర్గాములను విధ్వంసం చేయడానికి ఉపయోగిస్తున్న ఒక నౌక మాత్రమే, కానీ విమాన వాహక నౌక మాత్రం కాదు. ఐఎన్ఎస్ తరిణి సముద్రంలో ప్రయాణించడం కొరకు. సో దీంట్లో ఎటువంటి ఆయుధాలు అనేవి ఉండవు. సముద్రయానము అని అంటే సముద్రయానం చేపట్టడం కొరకు మాత్రమే ఐఎన్ఎస్ తరిణి ఉపయోగిస్తారు. కాబట్టి ఈ రెండు కాదు. అలాగే ఐఎన్ఎస్ విరాట్, అలాగే ఐఎన్ఎస్ విక్రమాదిత్య. సో ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేది ఇంకా ఇది సర్వీసెస్లో ఉంది, సేవలు కొనసాగిస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే భారతదేశంలో ముఖ్యంగా నావికాదళంలో అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన విమానవాహక నౌక ఏది అని అంటే ఐఎన్ఎస్ విరాట్ అని అంటాం. ఐఎన్ఎస్ విరాట్. సో దాదాపుగా ఐఎన్ఎస్ విరాట్ చూసినట్లయితే సముద్ర జలాల్లో దాదాపుగా 5 దశాబ్దాలు సముద్ర జలాల్లో గడిపింది. సో మొదట యూకే రాయల్ నేవీ ఆఫ్ బ్రిటన్ ఆర్మీ, రైట్, యూకే వారి యొక్క నావికాదళంలో కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత కాలంలో భారతీయ నావికాదళంలో మరికొన్ని సంవత్సరాలు. సో కేవలము భారత నావికాదళంలోనే దాదాపుగా 3.5 దశాబ్దాల పాటు సేవలు అందించిన
నౌక, విమాన వాహక నౌక. సముద్ర జలాల్లో మనం చూసినట్లయితే దాదాపుగా 50 సంవత్సరాల పాటు, దాదాపుగా 50 సంవత్సరాలు రైట్ సముద్రంలో ప్రయాణించిన విమాన వాహక నౌక అని అంటాము. కాబట్టి ఐఎన్ఎస్ విరాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి స్వదేశీ జలాంతర్గామి, అణు జలాంతర్గామి, భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి అణుశక్తి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్. భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి అణుశక్తి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్. సో ఐఎన్ఎస్ అరిహంత్ లో యురేనియం 233ని ఇంధనంగా ఉపయోగిస్తారు. అలాగే ఐఎన్ఎస్ కల్వరి అంటున్నాం. సో ఐఎన్ఎస్ కల్వరి ప్రాజెక్ట్ P75లో భాగంగా ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గాములను నిర్మిస్తున్నారు. సో కల్వరి శ్రేణికి కల్వరి శ్రేణికి చెందిన జలాంతర్గాములలో ఐఎన్ఎస్ కందేరి కూడా ఒకటి. ఈ రెండు కూడా ప్రాజెక్ట్ P75లో భాగంగా వీటి యొక్క నిర్మాణం చేపట్టారు. అలాగే ఐఎన్ఎస్ అరిధమాన్ అని అంటాం. సో ఐఎన్ఎస్ అరిహంత్ అలాగే ఐఎన్ఎస్ అరిధమాన్ ఈ రెండు కూడా అరిహంత్ శ్రేణికి చెందిన జలాంతర్గాములు. సో జలాంతర్గాములలో శ్రేణి అనేవి ఉంటాయి, క్లాస్ అనేవి ఉంటాయి. సో ఐఎన్ఎస్ అరిహంత్ అలాగే ఐఎన్ఎస్ అరిఘాత్ అని అంటాం. సో లేదా ఐఎన్ఎస్ అరిధమాన్. సో ఐఎన్ఎస్ అరిధమాన్ అనేది గతంలో ఉన్న పేరు, ప్రస్తుతం దీన్ని ఐఎన్ఎస్ అరిఘాత్ అని పిలుస్తారు. ప్రస్తుతం దీని యొక్క పేరేంటి అని అన్నప్పుడు ఐఎన్ఎస్ అరిఘాత్ అని అంటాము. ప్రస్తుతం దీనిని ఐఎన్ఎస్ అరిఘాత్ అని అంటున్నాం. గతంలో ఐఎన్ఎస్ అరిధమాన్ అని పిలిచారు, ప్రస్తుతం దీన్ని ఐఎన్ఎస్ అరిఘాత్ అని పిలుస్తున్నారు. సో ఐఎన్ఎస్ అరిఘాత్ కానివ్వండి, ఐఎన్ఎస్ అరిహంత్ కానివ్వండి, ఈ రెండు కూడా ఒకే శ్రేణికి చెందిన జలాంతర్గాములు. అలాగే ఈ రెండు కూడా అణుశక్తి ఆధారంగా పనిచేసే జలాంతర్గాములు. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ అరిహంత్ను ఎప్పుడు ప్రారంభించారు? ఐఎన్ఎస్ అరిహంత్ను 2009వ సంవత్సరము 26 జూలై కార్గిల్ విజయ్ దివస్ నాడు, కార్గిల్ విజయ్ దివస్ నాడు దీనిని ప్రయోగించడం జరిగింది. కార్గిల్ విజయ్ దివస్ నాడు దీనిని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ అరిహంత్ను ఇండియన్ నేవీకి, భారత నావిక దళానికి ఎప్పుడు జాతీయం చేశారు? 2016వ సంవత్సరంలో. సో 2016వ సంవత్సరంలో ఐఎన్ఎస్ అరిహంత్ను నావికా దళంలోకి ఒఫీషియల్గా అధికారికంగా చేర్చుకోవడం జరిగింది. అరిహంత్ పదానికి సంస్కృతంలో అర్థం ఏంటి? అరిహంత్ అంటే ఏంటి అని అన్నప్పుడు శత్రు వినాశిని అని అంటాం. శత్రు వినాశిని అని అంటాం, డెస్ట్రాయర్ ఆఫ్ ఎనిమీస్. శత్రు విజయం కాదు, శత్రు భయం కాదు, శత్రు నాశిని. సో డెస్ట్రాయర్ ఆఫ్ ఎనిమీస్ అని అంటాం, డెస్ట్రాయర్ ఆఫ్ ఎనిమీస్ అరిహంత్ యొక్క పదానికి అర్థం అది. అలాగే భారతదేశము ఫ్రాన్స్ సహకారంతో రూపొందించబడిన మొట్టమొదటి స్కార్పియన్ సబ్మెరైన్ ఏది? సో మొదటి స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ ఏది అన్నప్పుడు కల్వరి అని అంటాం. సో కల్వరి శ్రేణికి చెందిన జలాంతర్గాముల యొక్క నిర్మాణము ప్రాజెక్ట్ P75లో భాగంగా జరిగింది అని అంటాం. సో ప్రాజెక్ట్ P75 ఏంటి అని అంటే, ప్రాజెక్ట్ P75లో భాగంగా 7 విమానవాహక నౌకల యొక్క నిర్మాణము, 7 విమానవాహక నౌకల యొక్క నిర్మాణము, అలాగే 6 జలాంతర్గాముల యొక్క నిర్మాణము అని అంటాం. సో ఈ 6 జలాంతర్గాములలో చూసినట్లయితే మొదటిది ఐఎన్ఎస్ కల్వరి అని అంటాము, రెండవది ఐఎన్ఎస్ ఖందేరి, మూడవది ఐఎన్ఎస్ కరంజ్, నాలుగవది ఐఎన్ఎస్ వేలా, ఐదవది ఐఎన్ఎస్ వగ్షీర్, చివరిది ఐఎన్ఎస్ వగీర్ అని అంటాం. సో ఈ మధ్య కాలంలో చూసినట్లయితే జనవరి 23,
2023 అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి నాడు ఐఎన్ఎస్ వంశీర్ నావికాదళంలోకి చేర్చుకోవడం జరిగింది, అధికారికంగా చేర్చుకోవడం జరిగింది. సో ప్రస్తుతము ఐఎన్ఎస్ వగీర్ ఇంకా ట్రయల్స్లో జరుగుతూ ఉంది. దీని యొక్క నిర్మాణం కంప్లీట్ అయిపోయింది, ప్రస్తుతం దీన్ని ట్రయల్స్లో ఉంది. సో భారత్ మరియు ఫ్రాన్స్ సహకారంతో నిర్మించిన మొట్టమొదటి స్కార్పిన్ క్లాస్కి చెందిన జలాంతర్గామి ఏది అంటే ఐఎన్ఎస్ కల్వరి అని అంటాము. సో ఐఎన్ఎస్ విరాట్ అనేది విమానవాహక నౌక. అలాగే ఐఎన్ఎస్ అరిధమాన్ అని గతంలో పిలిచేవారు, ప్రస్తుతం ఐఎన్ఎస్ అరిఘాత్ అని పిలుస్తున్నాము. సో ఐఎన్ఎస్ అరిఘాత్ అదేవిధంగా ఐఎన్ఎస్ అరిహంత్ ఈ రెండు కూడా అణుశక్తి జలాంతర్గాములు. ఈ రెండు కూడా కందేరి ఆల్రెడీ ఇక్కడ చెప్పాము మనం. కందేరి ఏంటి అని అన్నప్పుడు కల్వరి క్లాస్కి చెందిన రెండవ జలాంతర్గామి అని అంటాం. క్రింది వాటిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న రెండవ అణుశక్తి జలాంతర్గామి. సో రెండవ అణుశక్తి జలాంతర్గామి ఏది అన్నప్పుడు ఐఎన్ఎస్ అరిధమాన్ అని అంటాము, లేదా ప్రస్తుతం దీన్ని ఐఎన్ఎస్ అరిఘాత్ అని అంటాము. ఐఎన్ఎస్ అరిఘాత్ అని అంటాము. ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కందేరి ఈ రెండు కూడా డీజిల్ ఆధారంగా పనిచేసే జలాంతర్గాములు. అలాగే ఐఎన్ఎస్ అరిహంత్ అని అన్నప్పుడు భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి అణుశక్తి ఆధారంగా పనిచేసే జలాంతర్గామి. సో రెండవది ఏంటి అని అన్నప్పుడు ఐఎన్ఎస్ అరిధమాన్ లేదా ఐఎన్ఎస్ అరిఘాత్. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్తాం. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ 75లో భాగంగా భారతదేశం నిర్మించిన రెండవ స్కార్పిన్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కందేరి. సో ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రాజెక్ట్ P75 సో 7 విమానవాహక నౌకలు 6 జలాంతర్గాములు. సో ఈ 6 జలాంతర్గాముల్లో మొదటిది ఏంటి ఐఎన్ఎస్ కల్వరి, రెండవది ఐఎన్ఎస్ కందేరి, మూడవది ఐఎన్ఎస్ కరంజ్, నాలుగవది ఐఎన్ఎస్ వేలా, ఐదవది ఐఎన్ఎస్ వంశీర్, ఆరవది ఐఎన్ఎస్ వగీర్ అని అంటాం. రైట్. సో 4713 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఐఎన్ఎస్ కందేరిని ఏ సంవత్సరం అని అన్నప్పుడు 2018 అని చెప్తాం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఐఎన్ఎస్ కందేరి నావికాదళంలోకి ఒఫీషియల్గా అధికారికంగా చేర్చుకోబడిన సంవత్సరము 2018. నెక్స్ట్ వన్, ఏ సబ్మరైన్ నుండి సాగరిక K4 క్షిపణులను మిసైల్స్ను ప్రయోగించవచ్చు? సాగరిక అని అంటున్నాం. సో సాగరిక క్షిపణులు లేదా K4 కుటుంబానికి చెందిన క్షిపణులు అని కూడా అంటాం వీటిని. సో ఏ జలాంతర్గామి నుండి అని అంటే ఐఎన్ఎస్ అరిహంత్ అని అంటాం. ఐఎన్ఎస్ అరిహంత్ లేదా ఐఎన్ఎస్ అరిధమాన్ ఈ రెండిటి నుండి కూడా మనం వీటిని ప్రయోగించవచ్చు. కానీ ఇక్కడ ఆన్సర్ పరంగా మనం చూసినప్పుడు సో మెయిన్ ఆన్సర్ ఏంటి అని అన్నప్పుడు ఐఎన్ఎస్ అరిధమాన్ అని అంటాం. ఐఎన్ఎస్ అరిధమాన్ నుండి వీటిని ప్రయోగిస్తూ ఉంటాం. సో సాగరిక క్షిపణులు లేదా K4 కుటుంబానికి చెందిన క్షిపణులు ఏవైతే ఉన్నాయో సో K4 ఫ్యామిలీకి చెందిన మిసైల్స్ లేదా సాగరిక మిసైల్స్ వీటిని ఐఎన్ఎస్ అరిహంత్ లేదా ఐఎన్ఎస్ అరిధమాన్ ఈ రెండు అణుశక్తి ఆధారంగా పనిచేసే జలాంతర్గాముల నుండి వీటిని మనం ప్రయోగించవచ్చు అని అంటాం. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ ద నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్, ఐఎన్ఎస్ అరిహంత్ను తయారు చేసింది ఎవరు? విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్. సో ముంబైలో ఉన్నది మాజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్, బెంగళూరులో ఉన్నది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. వీళ్ళు తయారు చేసేది యుద్ధ విమానాలు. సో ఈ మధ్య కాలంలో చూసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ సంస్థ వాళ్ళు ప్రచండ్ అనబడే హెలికాప్టర్ను ఒకటి తయారు చేశారు. ప్రచండ్. సో ఈ హెలికాప్టర్ సముద్ర మట్టం నుండి 5000 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు, లేదా 16,400 అడుగుల వరకు, రైట్, 16,400 ఫీట్ వరకు ఎగరగలదు అని అంటాం. అలాగే ఈ ప్రచండ్లో ఉపయోగించిన ఇంజన్ పేరు ఏంటి అని అన్నప్పుడు
శక్తి ఇంజన్ను ఇందులో ఉపయోగించడం జరిగింది. అలాగే నాల్ న్యూఢిల్లీ. సో రైట్ ఆన్సర్ ఏంటి అని అన్నప్పుడు వైజాగ్ షిప్ బిల్డింగ్ సెంటర్. కోల్కతాలో ఉన్నది గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ సెంటర్ అని అంటాం. అలాగే ముంబైలో ఉన్నది మాజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ అని అంటాం. రైట్. సో ఇవన్నీ కూడా ఏంటి అన్నప్పుడు డిఫరెంట్ షిప్ బిల్డింగ్ సెంటర్స్. మరొకటి గోవాలో ఉంది గోవా షిప్ బిల్డింగ్ లిమిటెడ్, ముంబైలో ఉన్నది మాజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్, అలాగే కొచ్చిన్లో కొచ్చిన్ షిప్ బిల్డింగ్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్. సో ఐఎన్ఎస్ అరిహంత్ను నిర్మించింది ఎవరు అని అన్నప్పుడు విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్ అని అంటాం. రైట్. సో ఇవి సో డే 57 నాడు జరిగిన ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామ్కి సంబంధించిన కీ అని అంటాం. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఈచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏ డిజిటల్ అసిస్టెంట్, పశు సంవర్ధక శాఖ, వార్డు శానిటేషన్, హార్టికల్చర్, సర్వేయర్, ఏఎన్ఎం, అగ్రికల్చర్, సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, పశు సంవర్ధక శాఖ సహాయకుడు ఆల్ సబ్జెక్ట్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమ ఫ్యాకల్టీచే బోధన, ఆన్లైన్ వీడియో క్లాసెస్, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే. 10% డిస్కౌంట్ కూపన్ కూడా అవైలబుల్ గా ఉంది విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 1399 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీతో 3 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 తెలుగు మీడియం, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ జేఎల్ పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలతో 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ, పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 1 కి సంబంధించిన జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్
పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ట్రై మెథడ్స్, జీకే, గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ కేవలం 1699 రూపాయలు మాత్రమే. 1 year వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్. విద్యా దృక్పథాలు, పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ట్రై మెథడ్స్, గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ కేవలం 1699 రూపాయలు మాత్రమే. 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే.